60 ఏళ్ళ ముసలాయనకేమో ఎమ్మెల్సీ పదవి కావాలి, ఇలా 30 ఏళ్ళ పోరగాలేమో ఇలాంటి వరకు కూడా గవర్నమెంట్ కొలువులు రావద్దు. నమస్తే. ఇలా తెలంగాణలో జనసేన ఎలా స్పందించబోతుంది నిరుద్యోగుల పట్ల? స్పందించడానికే ఇక్కడికి వచ్చామండి. ఎందుకంటే జనసేన ఎప్పుడైనా కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క విజన్ ఏదంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి జీన్స్ ప్యాంట్ వేసుకున్నటువంటి యువత ఇవాళ మన దేశాన్ని ఏలాలి అనే ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఆ రోజు ఆవిర్భావ సభలోనే చెప్పారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో కూడా ఏ రోజైతే మేము నిర్ణయించుకున్నామో తెలంగాణలో మేము మనకు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మేము 100% తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్యపైన పోరాటం చేయాలి గట్టిగా అని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆవేదన కనిపించింది నిరుద్యోగుల విషయంలో. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, పిల్లలు అలసిపోతున్నారు, వాళ్ళకు బువ్వ లేకుండా గతి లేకుండా పోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారు, మీరు ఎగ్జామ్స్ పేరిట వాళ్ళతోనే పైసలు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరు, మేము ఎలాంటి విద్యార్థుల దగ్గర నుంచి ఎట్లాంటి పైసలు తీసుకోము అని చెప్పారు. మరి కానిస్టేబుల్ ఎన్నికల పరీక్ష కోసం అని చెప్పేసి పైసలు ఎందుకు పెట్టారు మీరు? మరి చూసుకుంటే ప్రెస్ క్లబ్లో ఆస్మార్ ప్రెస్ క్లబ్కి రాకుండా కోదండరాం గారు పక్కకి వెళ్ళిపోయారు. సో ముట్టడించారు కోదండరాం గారు. నిరుద్యోగులు ముట్టడించారు ఎట్లా చూస్తారు? ఆయన పెద్ద రాజకీయ నిరుద్యోగిగా ఉండి తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి జేఏసీ చైర్మన్గా వ్యవహరించినటువంటి మేధావి అయినటువంటి కోదండరామరెడ్డి గారు ఏదో చేస్తారు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి అని చెప్పేసి నమ్మి ఆ రోజు మేమందరం కూడా ఆయన వెనక నడిచినాం. అందులో నేను కూడా ఉన్నా ఒకదాన్ని. ఆ రోజు నేను విద్యార్థి పరిషత్ నుంచి నేను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ తీసుకొని కోదండరామరెడ్డి గారికి వెనకాల నడిచినటువంటి మేమందరం ఇవాళ గెరావ్ చేస్తున్నామనంటే మీరు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసము మీరు ఎక్కడైనా పోవచ్చు, ఏ పదవినైనా తీసుకోవచ్చు, కానీ అదే విద్యార్థులు వచ్చి మిమ్మల్ని నిజంగా న్యాయంగా నమ్మకంగా మాకు కావాల్సినటువంటి మా యొక్క ఉద్యోగాలు, మా కొలువులు మాకు కావాలని అడుగుతుంటే మాత్రం మీకు మా దగ్గర టైం లేదు, ఒక అర్ధగంట టైం ఇవ్వండి నేను పోయేసి వస్తా అంటే నీ కాడనేమో టైం లేదు పిల్లల గురించి మాట్లాడడానికి, కానీ నీ ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రం నువ్వు సుప్రీంకోర్టుకు పోతావు. ఎట్లుంది చూడండి కథ. అంటే 60 ఏళ్ళ ముసలాయనకేమో ఎమ్మెల్సీ పదవి కావాలి, ఇలా 30 ఏళ్ళ పోరగాలేమో ఇలాంటి వరకు కూడా గవర్నమెంట్ కొలువులు రావద్దు. గవర్నమెంట్ కొలువులు అందరికీ వస్తాయని కాదు, కానీ వచ్చిన వాళ్ళలో కనీసం అప్లై చేసుకున్న వాళ్ళలో కనీసం 20-30% జనాలకైనా వస్తుంది కదా, అందులో నా పేరు లేకపోతుందా, నా యొక్క ర్యాంకు లేకపోతుందా అన్న ఒకే ఒక చిన్న ఆశతోన ఇప్పటి వరకు కూడా దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఇదే గోసలో ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా. తెలంగాణలో జనసేన ఎలా ముందుకెళ్ళబోతుంది, ఎలాంటి విషయాల మీద రియాక్ట్ అవ్వబోతుంది, నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? తెలంగాణలో పూర్తి స్థాయిలో అన్ని సమస్యల పైన కూడా ఈ సమస్య ఇది అని చెప్పి కాకుండా జనాలు ఏదైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో స్థానికంగా కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ అన్ని సమస్యలపైన పోరాటం చేస్తాము. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన ఉండబోతా ఉంది, ఎక్కడ విద్యార్థులు ధర్నా చేస్తే అక్కడ జనసేన ఉండబోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత జనసేన పార్టీ తీసుకుంది. కాబట్టి ఇవాళ నేను తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క ప్రతినిధిగా నేను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని దగ్గరలో కూడా ఉద్యమాలు చేయబోతున్నాము. అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగుల సమస్య కూడా పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా జనసేన అండగా ఉంటుంది. బీజేపీ నుంచి కొంతమంది నాయకులు ఏమంటున్నారు, సింగిల్గా పోటీ చేయబోతుంది బీజేపీ అని చెప్పేసి మాట్లాడతారు. ఏపీలో కూటమిలో ఉంది బీజేపీ జనసేన, ఇక్కడ చూస్తేమో ఇండివిజువల్గా పోటీ చేయబోతున్నారు. మీ దగ్గర నుంచి ఎలా ఉంది రియాక్షన్? అది వాళ్ళ ఇష్టం. ఒక రాజకీయ పార్టీగా మేము ఎమర్జ్ అయిన తర్వాత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో పెట్టుకోవాలా లేదా అన్నది కేంద్ర నిర్ణయం. అది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా మా యొక్క నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మాట్లాడి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అంతిమంగా జరిగేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా స్వీకరిస్తాము. కానీ మేము పొత్తు పెట్టుకోకపోయినా మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో జనసేన మాత్రం పోటీ చేయబోతా ఉంది.